టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. అప్పుడు వివేక హత్య, ఇప్పుడు సతీష్ కుమార్ మరణం రెండింటిలోనూ గాయాల నమూనా ఒకటేనని ఆరోపించారు. ప్రదేశాలు మాత్రమే మారాయని, హత్య ప్యాటర్న్ మాత్రం మారలేదని ఆరోపణలు చేశారు. పరకామణి కేసు చివరి దశలో ఉండటంతోనే ఈ హత్య జరిగిందని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. హుండీ డబ్బులో భారీ అక్రమాలు జరిగాయని, అప్పటి పాలకులని వాటాలు వెళ్లాయని కిరణ్ రాయల్ అనుమానం వ్యక్తం చేశారు. రైలు పట్టాల పక్కన ఇతను చనిపోయి పడిపోవడం, అనుమానాస్పద మృతం చాలా బాధ. దీన్ని హత్య అని చెప్పింది ఫస్ట్ జనసేన పార్టీ చెప్పాం మేము నిన్నే, ఇది హత్య అనేసి. ఈ హత్య ప్యాటర్న్ చూడండి ఒకసారి. పోలీసులు హత్య అని చెప్పేసి ఎఫ్ఐఆర్ కట్టారు. ఇదిగోండి ఎఫ్ఐఆర్ కూడా హత్య కింద ఎఫ్ఐఆర్, రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు. ఇది హత్య. అది ఈ ప్యాటర్న్, ఇది బాబాయ్, జగన్ బాబాయ్ అంటే ఇప్పుడు ఈ మధ్య రాష్ట్రం అందరికి బాబాయ్ అయినాడు ఈయన. బాబాయ్ ఈడ చూడండి, ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి. సేమ్ ప్లేస్లో సేమ్ గాయాలు, ప్లేసులు మారినాయి. ఈయన బాత్రూము, ఈయన రైల్వే ట్రాకు. చూడండి అనుమానంలో రాకపోతే మళ్ళా బాగా దగ్గరగా జూమ్ చేసి చూస్తే కూడా తెలుస్తుంది. సేమ్ ముక్కు మీద, కంటి కింద, పెదాల కాడ, తల పక్కన గాయాలు, సేమ్ ప్యాటర్న్, సేమ్. వయసు మారింది, ప్లేస్ మారింది, కానీ ప్లేస్ ఒకటి. దెబ్బ సేమ్ గొడ్డలి బ్యాచే. అంటే ఇది పరకామణి కేసులో ఉన్న పోలీస్ ఆఫీసర్లు, లేకపోతే ధర్మారెడ్డో, కరుణాకర్ రెడ్డో, సుబ్బారెడ్డో మించి చేసిన పనిది. వాళ్ళ చేతులు దాటాయి. ఇవి వాళ్ళ చేతుల్లో కాదు, ఇది వాళ్ళ చేతులు దాటాయి. అంటే వాళ్ళ పైన ఇంకెవరు చేపించారు, వీళ్ళ ద్వారానే చేపించారు. ఇప్పుడు మాకు అనుమానం, నాకు కాదు చాలామందికి అనుమానం వేస్తుంది. ఏమంటే నిన్న మాజీ టీటీడీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి రవిశంకర్ అయ్యంగారు విచారించేటప్పుడు లక్ష్మణ్ రావు అనే ఒక అడ్వకేట్ ఉన్నారు. ఆయన ఈ సతీష్ కుమార్ని బండబూతులు తిట్టారు, నా పేరు చెప్పని చెప్పారు, నువ్వు చచ్చిపో అన్నారు, నిన్ను వదలనన్నారు, నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి అన్ని తిట్టారు కదా. ఆ విషయం మీకెట్ట తెలుసు? సిట్లో జరిగిన డిస్కషను, సతీష్ కుమార్ని తిట్టిన అడ్వకేట్ లక్ష్మణ్ రావు విషయాలు మీకు ఎలా తెలిసింది అంటే మీరు ఇతతో టచ్లో ఉన్నారు. సతీష్ కుమార్తో మాజీ టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డి వీళ్ళంతా టచ్లో ఉన్నారు. ఇతని ఫోన్ మొత్తం అతని కంట్రోల్లో ఉంది. నిన్న అతను ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా వాళ్ళు చెప్పే ఎక్కాడు, తిరుపతికి వస్తున్నా అని. ఎక్కిన గంటలో ఒక మనిషి చంపేశారంటే ఎంత నెట్వర్క్ చేశారు. సలహాలు అనుకోండి, సూచనలు అనుకోండి, పరిగణన తీసుకోండి. సిట్లో జరిగిన విషయాలు బయటికి ఎలా వచ్చాయి? ఇతన్ని వేధించారని చెప్పి మాజీ చైర్మన్ ఎలా చెప్తున్నాడు? ఆయనకి ఎలా తెలిసింది? అతనే పోలీస్ ఆఫీసరు. కామన్ మ్యాన్ మీకో నాకో రక్షణ కావాలంటే అడిగితే ఓకే. పోలీస్ ఆఫీసర్ అతని రక్షణ అతను అడుగుండాలి. కనీసం అతనికి ప్రెషర్ ఉన్నప్పుడు అతనికి ఏమీ లేదనుకుంటా అప్పుడు దాకా. మళ్ళీ ఈ 2-3 రోజులు ఉండుండొచ్చు. లేకపోతే ఆయన రక్షణ కోసం కూడా అడుగుండొచ్చు. ఇప్పుడు వచ్చి నాకు రక్షణ కావాలి, నాకు ఇబ్బంది అడుగుండొచ్చు. విచారించారు.